మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈరోజు ఒక సెషన్‌కి ఆహ్వానించుకుంటూ సెషన్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా 'మరణం లేని మీరు' అనే చక్కటి గ్రంథం ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం. భయం గురించి, ఆరా గురించి, మన యొక్క శక్తి గురించి, మనలో ఉండే అణువు, పరమాణువుల గురించి అన్నిటి ఒక జ్ఞాన సారం మనం ప్రతిరోజు మేడం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. నిన్నటికి మనం డే 5 పూర్తి చేసుకొని ఈరోజు డే 6 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సరోజ మల్లికార్జున మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం కి ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. యూ. ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం యూ ఫర్ ఎవర్ అనే బుక్ 15 చాప్టర్కి వచ్చేసాము. ప్రతి చాప్టర్ ని ఒక్కసారి తిరిగేస్తూ అప్పుడు ముందుకెళ్ళాలి అని ఆయన ముందుగానే చెప్పారు. లోక్సం రాంప గారు దీన్ని ఒక కోర్స్ మెటీరియల్ గా తయారు చేసి మనందరికి ఫ్రీగా ఇస్తున్నారండి. సో చాలా చాలా నిజాయితీగా, నిజం చెప్పాలంటే ఒక స్టూడెంట్ లో ఉండే నిజాయితీ అంత నిజాయితీగా మనం ప్రతి చాప్టర్ ని ఇక్కడ చూసుకోవాలండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియోస్ వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఒక్కటి అర్థం అవ్వకపోతే నెక్స్ట్ చాప్టర్ లో ఏం చెప్తున్నారో అర్థం అవ్వదు. అక్కడ ఏదైనా ప్రశ్నలు మనసులో వస్తే ముందు వచ్చే చాప్టర్ లో మీకు దానికి సమాధానాలు దొరుకుతాయి అని చెప్తున్నారు. ఈ రోజు ఒక చాలా విశేషమైన ఒక ప్రక్రియ ఇక్కడ చెప్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. చక్కగా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేస్తామండి, ఇంట్లో ఒక వారం 15 రోజుల ముందు నుంచే ఇల్లు క్లీనింగ్ జరుగుతుంది. అవునా? ఎందుకండి మనం ఇల్లు రోజు క్లీన్ చేసుకుంటాం కదా, మరి ఎందుకు ఇట్లా శ్రావణ మాసం లేదా నవరాత్రులు వచ్చినప్పుడు ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తాము? ఎందుకంటే అప్పుడప్పుడు కలెక్షన్స్, పనికి రాని కలెక్షన్స్ మన మిద్దె పైన ఉంటాయి. సో ఈ డీప్ క్లీనింగ్ అంటే మిద్దె పైన ఉండే పెట్టెలు, మ్, మూ- పెద్ద పెద్ద ట్రంకులో తాళం వేసి పెట్టిన వస్తువులు అన్ని ఒక్కసారి తీసి చూసుకోవడం జరుగుతుంది. చూసి అవి కావాలా వద్దా, ఎంత ఉపయోగం, ఫ్యూచర్ లో ఎప్పుడైనా పనికి వస్తుందా, లేదా అస్సలు అవసరమే లేనిది నేను ఇంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నానా, అవన్నీ మనం చూసుకుంటాం కదండి. ఎప్పుడైతే దాచిపెట్టుకున్నామో అప్పుడు అది చాలా విలువగలది అయ్యే ఉంటుంది. అయితే ఈ రోజు దానికి ఏ విలువ లేదు అని తెలుసుకొని మనం దాన్ని ఎత్తి బయట పడేస్తాం. చూడ్డానికి అవి బాగా ఉండొచ్చు. అప్పుడు మీరు కొనేటప్పుడు దానికి బాగా డబ్బులు పెట్టి ఉండొచ్చు, లేదా మీకు ప్రియమైన వాళ్ళు మీకు గిఫ్ట్ గా ఇచ్చి ఉండొచ్చు. అలాంటివి ఎన్నో ఉంటాయి. కరెక్ట్? అలాంటి క్లీనింగ్ ఎప్పుడైనా మీరు చేసే ఉంటే మిద్దె పైన ఎక్కి కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక్కొక్క బాక్స్ తీసినప్పుడు ఒక్కొక్క వస్తువుని మనం, సో మెనీ మెమరీస్, ఒక్కొక్క వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటూ పక్కన పెడుతూ ఉంటాం. ఇది పడేయాలా వద్దా, అమ్మో నాకు ఇది ఇష్టం, అలా సమయం తీసుకుంటాం అనమాట. అలాగే అప్పుడప్పుడు మనము ఈ మనసు అనే మిద్దెలో దాచిపెట్టుకున్న కొన్ని పెట్టెల లోపల తాళాలేసి పెట్టి మూత ఆ ముడి వేసి గట్టిగా జాగ్రత్తగా పెట్టుకున్న విచారాలు, ఆలోచనలు, కొన్ని ఆ, జ్ఞాపకాలు అవి ఉంటాయి. అవన్నీ ఒకసారి తీసేయాలి. సో ఓకే మాస్టర్స్, పైన మిద్దె పైన ఎక్కండి. క్లీనింగ్ జరుగుతా ఉంది. అది అక్కడ పెట్టిన పాత వస్తువు అయ్యొచ్చు, డ్రెస్సులు అవ్వచ్చు, గిఫ్ట్ ఐటమ్ అవ్వచ్చు. అలాంటి మీ లైఫ్ మిద్దెలో మీరు ఏది పెట్టుకున్నారో చూద్దామా? సరే, ఎక్కడ దాకా వెళ్ళాలంటే చిన్నప్పుడు దాకా వెళ్ళాలి. చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్న మాట, ఎవరో అన్న మాట, ఎవరో తిట్టింది, ఎవరో కొట్టింది, ఎవరో అన్నది, లేదా ఏదో చూసింది, లేదా ఏదైనా అనిపించిన
అలాంటి ఆలోచనలు కూడా మనం మిద్దె పైన పెట్టుకొని ఉంటాం. అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ అన్నీ ఉన్నాయి, మర్చిపోలేదు. సో, ఏం చేయాలండి ఇప్పుడు? ఒక్కొక్కటి చూద్దాం. ఏం విషయమైతే మీకు ఎప్పుడు తరచు గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అది జ్ఞాపకం వస్తే తలనొప్పి వచ్చేస్తుంది. మీకసలు అస్సలు ఆ ఒక వస్తువుతో, ఆ ఒక ఆలోచనతో మీకసలు మంచి జరగడం లేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఇబ్బందియే. మీకు హెడేక్ వస్తుంది. మీకు అన్నం తినాలనిపించదు. మీకు ఎవరితో మాట్లాడాలనిపించటం లేదు. అలాంటివి ఏదైనా ఉన్నాయా? అప్పుడప్పుడు మీకు గుర్తుకొస్తూ ఉంటాయా? అంటే యెస్, మనిషి అన్న తర్వాత జీవితంలో స్వీట్ మెమోరీస్ అండ్ బ్యాడ్ మెమోరీస్ అండ్ బిటర్ మెమోరీస్ అండ్ వర్స్ట్ మెమోరీస్ ఉంటాయి. కొందరు అలా తిని చాక్లేట్ వ్రాపర్‌ని పడేసినట్టుగా అవి అక్కడికక్కడే మర్చిపోయి ముందుకొస్తూ ఉంటారు. కొందరికి అస్సలు గుర్తుండదు. లైఫ్‌లో వాళ్ళకి జరగలేదని కాదు. వాళ్ళ లైఫ్‌లో కూడా ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. చిన్నప్పుడు గాని, టీనేజ్‌లో ఉన్నప్పుడు గాని కొందరు గుర్తుపెట్టుకోరు. అయితే కొందరికి అవే లైఫ్ లాంగ్ ఒక మచ్చలా గుర్తుండిపోతాయి. అదే ఎక్స్‌పీరియన్స్ మరి. సో, అలాంటిది ఏముంది చూడండి. సో, ఎలా మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా పని చేస్తుంది అంటే, మన హ్యూమన్ బ్రెయిను, మన మనిషి మెదడు ఏమైతే ఉందో, అది ఒక ఎలక్ట్రానిక్ ఇంజినీర్ లాగా పనిచేస్తుందంట. సో, ఒక ఈ ఒక ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌కే ఈ ఎలక్ట్రాన్స్ గురించి మొత్తం తెలుసండి. సో, ఇక్కడ కొంచెం సైంటిఫిక్‌గా ఈ బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నేను సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మనకు టీవీ ఉండేది పాతది. ఇప్పుడైతే ఫ్లాట్ స్క్రీన్ టీవీ అండి. అప్పుడు ట్యూబ్ టీవీ. ట్యూబ్ టీవీ ఇంత వెడల్పుగా ఉండేదండి. ఫ్రంట్ కాదు, సైడ్ నుంచి. ట్యూబ్ లాగా ఉండేది. అలా వచ్చి ట్యూబు వెనక ఒక మూతలా ఉండేది. యాక్చువల్లీ కనెక్షన్ అంతా అక్కడేనండి. ఇంతలోనే అంత కనెక్షన్, అంత ఇన్ఫర్మేషన్ అన్నీ జరిగేదంతా ఈ ఒక స్మాల్ మౌత్ అనేవారు. ఒక టీవీ, ట్యూబ్ వెనక నుంచి అలా అన్ని కనెక్షన్స్. సో, యాక్చువల్లీ ఇది ఒక బ్రెయిన్ లాంటిది. ఆ టీవీకి బ్రెయిన్ లాంటిది. ఏది కావాలి, ఏది చూపించాలి అనుకున్నప్పుడు ఇందులో కరెంట్ పాస్ అయితే ఇది ఆ పెద్ద స్క్రీన్ మీద అలా చూపించేది. అలాగే మనం కూడా అలాంటి వాళ్ళే. మన మనసులో మా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అంతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్ని విషయాలు అక్కడ ఉంటాయి. దేనిపైన మనం లైట్ వేస్తామో అదే మనకు ఇక్కడకు గుర్తుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇలా గుర్తుకొస్తుందో ఇంకంత క్లియర్‌గా అది పని చేస్తుందనమాట. సో, ఈ ఈ ఇలా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా స్క్రీన్ మీద రావడానికి కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని గ్రిడ్ అంటారు. గ్రిడ్. గ్రిడ్ అంటే ఇక్కడ వచ్చిన విషయాలు చూడండి ఎక్కడి నుంచి వస్తుంది? వైర్ నుంచి, కేబుల్ నుంచి లేదా మన శాటిలైట్ నుంచి విషయాలు తెలుసుకుంటా ఉంది టీవీ. అక్కడ అది పిక్చర్ లేదు. అవి మామూలు వైబ్రేషన్ రూపంలో వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆ వైబ్రేషన్‌ని పిక్చర్ లాగా మార్చడానికి దాంట్లో చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉన్నాయి చూడండి. అవి సరిగ్గా అరేంజ్‌మెంట్ జరిగి ఒక పిక్చర్ లాగా మన కళ్ళ ముందు వస్తుంది. ఇది సైన్స్ అన్నమాట. సో, మీకెంత అర్థమైందో. అయితే అందరికీ ఇది అర్థం అవ్వొచ్చండి. మీరు ఇంతకుముందు పాత టీవీలో చూసారంటే చిన్న టీవీలో చూసే విషయాలు మీరు పెద్ద స్క్రీన్‌లో వేశారంటే అందులో పిక్సెల్స్ అని అంటారు. పిక్చర్ క్లియర్‌గా కనిపించకుండా బాక్స్‌గా కనిపించేది. చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి. సో, యాక్చువల్లీ ఈ విషయం అంతా ఈ చుక్కలు ఏదైతే ఉన్నాయో అలా కలిసిపోయి ఇలా చిన్నగా ఉండేది. ఎప్పుడైతే వస్తుంది గదా! బయట నుంచి ఎక్కడి నుంచో వస్తే ఆ విషయం అలా ఉంటుందది. అవి అలా మార్చి ఒక స్క్రీన్ మీద పడేసరికి దానికొక బొమ్మ ఆకారం వస్తుంది.
సో దీన్ని చాలా డీటెయిల్‌గా చెప్పాననుకోండి అది అవసరం లేదు. అయితే ఇది ఎందుకు అవసరం అంటే, ఇది తెలుసుకున్నారంటే మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ చిన్న విషయమే ఉంటుంది. అయితే ఈ ఈ ఈ స్క్రీన్ మీద వచ్చేసరికి అక్కడ ఏ గ్రిడ్ అయితే పాస్ అవుతుందో, ఆ గ్రిడ్‌ని బట్టి ఇక్కడ ఏ పిక్చర్ వస్తుంది, దాన్ని బట్టి అక్కడ డిపెండ్ అవుతుంది అంటున్నారు. సో ఎలా అండి ఇది సాధ్యం అంటే, యెస్. అదే సన్నివేశం మీకు ఒక్కసారి చాలా బాధాకరంగా కనిపిస్తే, ఒక్కొక్కసారి సింపుల్‌గా కనిపిస్తుంది. సో, ఇలా మీరు డస్ట్‌బిన్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించొద్దు. నేచురల్‌గా మీకు గుర్తుకొస్తాయి విషయాలు. ఏ విషయం మీకు చాలా ఇబ్బంది పెడతా ఉంది అని. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే, నేను ఐదో క్లాస్ చదివేటప్పుడు ఇలా జరిగింది. మా అమ్మమ్మ ఊరికెళ్ళాను. అక్కడ అలా అన్నారు. అందరూ ఆడుకుంటూ ఉన్నాము. ఇలా జరిగింది. చెట్టు పైన ఎక్కా. అది ఒక్కటే గుర్తుంది. అమ్మమ్మ ఊరికి ఎన్నో సార్లు వెళ్లారు. అయితే అదొక్కటే ఎందుకు అంతగా గుర్తుంది. అంటే దాని ఇంపాక్ట్ మీ మీద అంతగా అయింది అని. పె కొ పె పెళ్లి అయ్యి కొత్తలో నేను ఇంటికొచ్చినప్పుడు మీ మీ బావగారు లేదా మీ అన్నయ్య గారు ఇలా అన్నారు. మీ నాన్నగారు ఇలా అన్నారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం మాట గుర్తుండిపోయింది. ఎందుకండి గుర్తుండిపోయింది? ఎందుకు గుర్తుండిపోయిందంటే, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకున్నావు. అది గుర్తుపెట్టుకునేలాంటి విషయం కాదు. మరెందుకు వేరే వాళ్ళకెందుకు గుర్తులేదు? అవునా! అలా జరిగిందా? అంటారు వాళ్ళు. నాకు గుర్తులేదే అని. ఎందుకంటే, ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుందండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది చెప్పొచ్చనుకోండి. ఒక చీర కొంటారనుకోండి. ఒక బ్లూయిష్ కలర్‌లో ఉంది. మీరు దాన్ని తీసుకొచ్చి అందరి ముందు నేను బ్లూ కలర్‌లో చీర కొన్నాను అని చెప్పుకుంటే, చూపించినప్పుడు బ్లూ అన్నావే ఇది బ్లూలా ఉందా అసలు? ఇది బ్లూవా ఇది? ఇది ఆహ్, రామ కలరు అంటారు. ఇంకో ఆవిడ వచ్చి రామ కలర్ ఇలా ఉండదండి. అందులో గ్రీన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రీనిష్ బ్లూ అని తను ఇంకో పేరు చెప్తుంది. సో, ఒకే కలర్‌ని ఇంతమంది ఇంత విధంగా చూసేసరికి మనకు తెలిసేదేంటంటే, మనిషి మైండ్ ఏదైతే ఉందో, అది వేరే వేరే విధానంగా ఒక వస్తువుని, ఒక విషయాన్ని చూస్తుంది అని. సో, ఈ సంఘటన ఏదైతే నీకు బాగా గుర్తుండిపోయిందో మనసులో, వేరే వాళ్ళకి అది అంతగా ఇంపార్టెంట్ అనిపించలేదు. ఏమైంది అప్పుడు ఇవ్వలేదా? నీకివ్వలేదా? సపోజింగ్ నేను కొత్తగా పెళ్ళైనప్పుడండి వచ్చానండి. అక్కడ కూర్చున్నాను కదా! మీ అక్కయ్య వచ్చి అందరికి ఒక కప్పు కాఫీ పెట్టిందండి. నాకు మాత్రం స్టీల్ లోటాల్లో పెట్టిందండి. ఆ రోజు నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండేది 6 కప్పు. అక్కడ ఏడో మనిషి నువ్వు ఇంటి వాళ్ళే కదా! అని నీకు ఆ గ్లాస్ వచ్చుండొచ్చు. ఇచ్చుండొచ్చు కాదు. జస్ట్ ట్రేలో ఇలా తీసుకొచ్చేటప్పుడు నీకు సెవెంత్ కప్పు గ్లాస్ గాబట్టి నీకది దొరికింది. కావాలని ఇవ్వలేదు. అయితే నువ్వు ఇది కావాలని ఇచ్చిందేమో, నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇచ్చిందేమో అలా అనుకున్నావంటే, నువ్వు చూసే రంగు అదే అయితే, నీకదే రంగు గుర్తుండిపోతుంది. సో, అలా మన మనసులో ఎన్నెన్ని విషయాలున్నాయో, దేన్నైతే మనము ఫైటింగ్ అనుకుంటామో, లేదా ఇన్సల్ట్ అనుకుంటామో, లేదా చాలా పెయిన్‌ఫుల్ అనుకుంటాము. ఎదుటి మనిషికి అది అలా అనిపించకపో ఉండొచ్చు. నిజంగానే అలా జరిగి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. సో, అలా అంటేటప్పుడు ఆ విషయం గురించి ఏమనుకోవాలండి? ఈరోజు మనం అలాంటి ఆలోచనలు చేసి చూసుకోవాలి. మనసులో అలాంటి మాటలుంటే దాన్ని తీసి పడేయాలి. ఎలా అండి సాధ్యం అంటే ఆహ్, ఒక జాపనీస్ ఫైటింగ్ గురించి ఇక్కడ చెప్తున్నారండి. జపాన్‌లో అది ఏం ఫైటింగ్ అంటారు జూడో. జూడో ఫైటింగ్ చేసేది సైజ్‌ని బట్టి కాదు. 2 విధాల ఫైటింగ్ ఉంటుంది. ఒకటి చైనీస్, జాపనీస్ ఫైటింగ్ చూసారంటే ఇంత లావు మనిషి ఉంటాడు. ఇలా సుమో ఫైటింగ్ అంటారు దాన్ని. ఆ సుమో ఫైటింగ్‌లో ఎలా ఉంటుందంటే ఇది 2 పార్టీ ఎదుటి పార్టీ, ఈ పార్టీ ఇద్దరు అలా లావుగా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క కాళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి.
సో అందులో శారీరక బలం అవసరం. అందుకు ఇద్దరు పార్టీ అలా ఉండాల్సిందే. అదే జూడో అలా కాదు. జూడో ఇస్ అ మైండ్ ఆఫ్ గేమ్. ఏ ట్రిక్, ఏ టెక్నిక్ తో వాళ్ళని ఇలా తిప్పి కింద పడేయొచ్చు అనేది ఒక ట్రిక్. సో ఒక సన్నటి లేడీ, చాలా హైట్, వెయిట్, పర్సనాలిటీ, లావుగా ఉన్న ఒక మగాడిని కూడా జూడోలో పడేయొచ్చు. సో ఆ మనిషి చూడ్డానికి లావుగా ఉంటాడు. ఎంతో మందిని ఫైట్ లో ఓడించి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ సన్నటి ఆడది ఎలా గెలిచింది అంటే జూడోలో కావాల్సింది మన బలం కాదు, వేరే వాళ్ళ బలం కాదు. ఇక్కడ కావాల్సింది ఏముందంటే ఆయన ఎంత బాగా చెప్తున్నారు చూడండి. స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆపోజిషన్ కాదు. ద స్ట్రాంగర్ ద మ్యాన్, ద మోర్ ఫియర్స్లీ హీ అటాక్స్, ద ఈజియర్ ఇట్ ఈస్ టు డిఫీట్ హిమ్ బికాస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ కాజెస్ హిమ్ టు ఫాల్ అని. ఎవరు బలంగా ఉంటారో వాళ్ళు అనుకుంటారు నేను బలంగా ఉన్నాను, నేను పడగొడతాను, అలా అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఈజీలీ పడేయొచ్చంట. ఎప్పుడు ఎవరైతే నేను స్ట్రాంగ్ అనుకుంటాడో వాడే ఫస్ట్ అటాక్ చేస్తాడు. ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళకి ఇమోషనల్ గా ఆలోచనలు ఉండదు నేను అటాక్ చేయాలి అని. అయితే వాళ్ళని ఈజీగా ఓడించొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు వాడు తన బలం చూపించడానికి ఏ యాంగిల్లో నుంచి అటాక్ చేస్తాడు అని. మీరు ఈజీలీ అది తప్పించుకోవచ్చు. సో అటాక్ చేసే వాళ్ళ కన్నా ఇక్కడ టూ పార్టీస్ ఉంటాయి కదండి. ఒకరు అటాక్ చేసేవాళ్ళు, ఒకరు డిఫెన్సివ్ అంటారు. ఒకరి అటాకింగ్ అండ్ అదర్ వన్ ఇస్ డిఫెన్సివ్. సో అటాక్ చేసేవాడి కన్నా స్ట్రాంగ్ ఎవరంటే కింద నుంచి డిఫెన్స్ చేసేవాడు. ఇది తట్టుకోగలిగే శక్తి డిఫెన్స్ చేసే వాళ్ళలో ఉంటే ఎలాంటి బలం ఉన్న వాళ్ళైనా వాళ్ళని ఓడించొచ్చు అని ఈ ఎగ్జాంపుల్ తో మన సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో బలం ముఖ్యం కాదు. సో ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ అటాక్. సో అలాగే మన లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం అటాక్ చేసినప్పుడు అటాక్ చేసింది కదా అదే ఒక పెద్ద విషయం కాదు. నువ్వు సరిగ్గా సరి అయిన ఒక ట్రిక్ తో ఆ అటాక్ ని డిఫెన్స్ చేసావంటే నువ్వు గెలుస్తావు. సో ఓవర్ సెల్ఫ్ కి ఈ క్వాలిటీ తెలుసు. సో ఈ బాడీ కన్నా మన ఓవర్ సెల్ఫ్ చాలా స్మార్ట్. సో ఓవర్ సెల్ఫ్ అనొచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్ ని ఎలా చూస్తుందంటే తనకి ప్రాబ్లం కూడా కనిపిస్తా ఉంటే తనకు సొల్యూషన్ అంటే ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనేది కూడా తనకు తెలుసు. సో అందుకే మన లైఫ్ లో ఈ శరీరంతో మనం ఏమి చేయకూడదు. జస్ట్ లివ్ ఇట్ లైక్ దాట్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కామ్ గా ఉంటారు. అటాక్ చేసిన వెంటనే అయ్యో బాబోయ్, అయ్యో కొడుతున్నారు, అయ్యో అయ్యో అంటే అది సరి అయిన విధానం కాదు. సో అలాగే లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో నాకు చాలా ప్రాబ్లం ఉంది, నేను భరించలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు అలా అనుకోక జస్ట్ పీస్ఫుల్లీ అటాక్ అయ్యేటప్పుడు కామ్ గా ఉంటే మీకు సరి అయిన డిఫెన్సివ్ యాక్షన్ తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ట్రబుల్ మీకుందో దానికి ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది. సో ఇలా మీ మిద్దె పైన ఉండే ఏదో ఒక ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అండి, మీరు అటాక్ ని డిఫెన్సివ్ గా తీసుకున్నారా లేదా అయ్య బాబోయ్ అయ్యో బాబోయ్ అని అలా రియాక్ట్ అయ్యారా? ఆ సిచ్యువేషన్స్ గురించి అలా ఆలోచించండి అంటున్నారు. ఇప్పుడు మీ మిద్దె పైన ఉండే ఇంకో విషయం చూద్దాం. అలా మిద్దె పైన ఉండేదంతా క్లీన్ చేస్తున్నామండి మనం ఈరోజు. ఓకే.
సో, మిద్దె పైన ఉండే ఒక ప్రాబ్లము ఏదైతే మిమ్మల్ని చాలా బాధిస్తా ఉందో, అది ఎందువలన ఉంది అని చూసుకొని, అది యాక్చువల్లీ నిన్ను అటాక్ చేస్తా ఉందా? చేస్తా ఉంటే నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? డిఫెన్సివ్‌గా ఎదుర్కోవాలా? లేదా అమ్మో! మీకేం తెలుసండి నాకు చిన్నప్పుడు అలా జరిగింది. మీకేం తెలుసండి నేనక్కడికెళ్ళినప్పుడు అలా జరిగింది. అలా చెప్పుకుంటూ దాని గురించి ఇంకా పానిక్ అవుతూనే ఉంటారా? సో, ఈ విషయానికి ఇంకో మాట ఆయనంటున్నారు. హ్మ్. ఇలా బాధపడడం అనేది కూడా ఈ మధ్యన టూ మెనీ పీపుల్ థింక్ అంట. దట్ మంచిదే. తప్పేముందండి? బా మీ కష్టాలుంటే మీరు చూపించుకోవాలి, ఏడవాలి అని అలా అనుకుంటున్నారంట. సో, అలా మొహం పెట్టుకొని ఉండడము, అంటే ఏదో గొప్పగా వాళ్ళ లైఫ్‌లో చాలా సీరియస్ అండి. వాళ్ళ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? అంటే లైఫ్ స్మూత్‌గా ఉంది అంటే వాళ్ళస్సలు స్ట్రాంగ్ కాదు అన్నట్టు. జీవితంలో చాలా కష్టాలున్నాయి అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అన్నట్టు. నీకేంటి? నీ లైఫ్‌లో ఏముంది అంతా బాగానే ఉంది కదా! అంటే వాళ్ళేదో తప్పు చేసినట్టు. నా లైఫ్‌లో ఉన్నాయి అంటే నేనేదో గొప్ప అన్నట్టు. గొప్పగా ఫీల్ అవుతాం గదండీ! నీకేం తెలుసు మా లైఫ్‌లో ఎంత జరుగుతా ఉందో అని. సో, మెనీ పీపుల్ నౌ-a-డేస్ అని చెప్తున్నారిక్కడ. దే థింక్ థాట్ సాడ్ ఫేసు ఆహ్, చాలా కష్టాలంటే మీరు చాలా రిలీజియస్ అనుకుంటారు అని. అంటే చాలా భక్తి గలవాళ్ళు, ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు. హాయిగా, జాలీగా ఉన్నారంటే వాళ్ళు రిలీజియస్ కాదు. వాళ్ళ భక్తి వాళ్ళు కాదు అన్నట్టు. అలా కూడా ఉంటారా అనుకుంటే యెస్. ఉంటారండి. చాలా మంది ఉన్నారు. సో, ట్రూ రిలిజన్ అంటే ఏంటి? నిజంగా భక్తి మార్గంలో ఉండడం అంటే ఏంటి అంటే, ఆనందంగా ఉండేవాళ్ళే నిజంగా భక్తి మార్గంలో ఉన్నట్టు. నేను లేదు, అయ్యో! ఈరోజు అమావాస్య కదండీ! ఈరోజు ఇన్ని వంటలు వండాలి, నైవేద్యం పెట్టాలి, ఇల్లు కడగాలి, ముగ్గేయాలి, అలంకారం చేయాలి, పువ్వు తీసుకొని రావాలి, భోజనానికి పిలిచాను, ముత్తైదువలని పిలిచాను, వాళ్ళకి గిఫ్ట్ తీసుకొని రావాలి. నీకేముందమ్మా నువ్వేం చెయ్యవుగా ఇలాంటివి అని వాళ్ళని ఏదో వాళ్ళు పనికిరానోళ్ళు, నేనే చాలా రిలీజియస్ అన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం గదా! అయితే ఇక్కడ అంటున్నారు నిజంగా రిలీజియస్ అంటే భక్తి భావం ఉన్నవాళ్ళు ఎవరంటే, ఎవరు ఆనందంగా ఉంటారో వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళే నిజంగా రిలీజియస్. ఇలా కొట్టుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ చేస్తూ ఉంటే అది రిలీజియస్ కాదు. ఎందుకు మరి? ఇంత తెలిసి కూడా అందరూ ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కష్టం అనిపించినా ఇదే చేస్తున్నారు. ఏదండి? మనం సమాజంలో ఉన్నందుకు కొన్ని విషయాలు సమాజం కోసం చేస్తూ ఉంటాం. సో, ఆ విషయాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు మనం సమాజ భయంతో కష్టపడుతున్నాము అంటే, ఈరోజు ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఉందండి. మీకు ఎంత అర్థమవుతోందో తెలీదు. నేను నా తరపున ఆహ్, నా స్టైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఈయనేమంటున్నారంటే, ఇప్పుడు మన జీవితంలో కష్టాలున్నాయి అనుకోండి. ఎందుకున్నాయి అని చూసుకోవాలి. ఇప్పుడు మీ సాలరీ ఒకటి లిమిటెడ్ సాలరీ ఉంది. అందులో కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. అయితే మీరు సొసైటీకి సాటిస్ఫై చేయడానికి కొన్ని పనులు చేస్తారు. ఏం చేస్తారండి? మా ఇంట్లో సోఫా బాలేదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాతదయిపోయింది. ఇంట్లో ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి కాస్ట్‌లీగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ డిస్‌ప్లే చేయాలి, ఇవ్వాలి. చక్కటి కట్లరీస్ ఉండాలి. గ్లాసెస్ అవన్నీ డిస్‌ప్లేలో బాగుంటే బావుంటుంది. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు అంటే నేను కొత్త చీర కట్టుకొనే వెళ్ళాలి. నా చీరలు పాత చీరలు తను చూసేసింది. ఈ చీరలో వెళ్ళాలా? ఇదప్పుడు కట్టాను గదా! అని వాళ్ళింటికి భోజనానికెళ్ళాలన్నా, వాళ్ళ పెళ్లి పేరంటాలకెళ్ళాలన్నా వాళ్ళింట్లో పెళ్ళిళ్ళు జరిగితే మనం ఇక్కడ కొత్త బట్టలు కొంటూ ఉంటాము. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతా ఉంటే నేను బాగా కనిపించాలి అని బ్యూటీ పార్లర్‌కి వెళ్తూ ఉంటాం. తప్పు అని చెప్పడం లేదు. వీళ్ళు కానప్పుడు కూడా చేస్తాం కదా! అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? అది నిజమైన ఆనందమా?
నిజంగా సరి అయిన జీవితమా అది? మన ఏమంటారు కదా! మన హ్మ్. ఇన్ కన్నడలో, హిందీలో 'చాదర్ జితనా హై ఉతనా హీ తైర్ ఫెలాओ' ఎంత మనకు బెడ్‌షీట్ ఉందో అంతే కాలు పెట్టుకోవాలని పాత కాలంలో చెప్పేవారు. అది సత్యమా కాదా అంటే కొన్ని విషయాల్లో అది కరెక్టేనండి. అయితే ఫాల్స్ ఈగోలో వచ్చి మనం ఎక్కువగా ఖర్చు పెట్టి, అది చూసి హస్బెండ్ మమ్మల్ని తిట్టుకుంటూ, అది మంచిదా? అది బాగుంటుందా? అది నిజంగా అలాంటి అలవాటు మనలో ఉంటే, అంటే వేరే వాళ్ళ కోసమే మన జీవితాన్ని నరకం చేసుకుంటున్నామా? అది చూసుకోమంటున్నారిక్కడ. మీ మిద్దెలో మీ మిద్దె పైన వెతుకుతూ ఉంటే, అందువల్లనే మీరు లోన్ ఎక్కువ తీసుకున్నారు. ఇల్లు కొనాలని నా నా మా అక్క ఇల్లు కొనింది, మా చెల్లి ఇల్లు కొనింది, మా తమ్ముడు ఇల్లు కొన్నాడు, నా ఫ్రెండ్స్ అంతా ఇల్లు కొన్నారు. మీ ఆయనంటారు, "నాకంత ఆదాయం లేదే, నేను కొనలేను" అంటే, "నాకు తెలీదండి. నాకు కావాల్సిందే" అంటే, ఆయన లోన్ చేసి కష్టపడుతూ, ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది పడుతూ, ఆల్రెడీ ఆయనకి వేరే హాస్పిటల్ బిల్స్ ఉంటాయి. మా పేరెంట్స్‌కి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి. లేదా వాళ్ళ చెల్లికి ఇప్పుడే పెళ్లి చేసి ఉంటారనుకోండి. మీ బాధ తట్టుకోలేక ఆయన ఒక లోన్ చేసి ఇల్లు తీసుకున్నారంటే, ప్రతి నెల, ప్రతిరోజు ఎంత ఇబ్బంది అండి అది. సో, ఈ ఇబ్బంది మీ లైఫ్‌లో మీరు రోజు ఫీల్ అవుతారు కాబట్టి, అయ్యో! ఇది ఒక జీవితమేనా అనిపిస్తా ఉందా? అంటే మీ మిద్దెలో చూసుకున్నప్పుడు ఇలా అనిపించిందంటే ఎందుకనిపించింది? ఎవరు కారణం ఇక్కడ? మీరే. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ కోసం మీరు ఈ పని చేశారు. సో, అలాంటివి మీలో ఉంటే మీ లైఫ్ ఈజ్ లైక్ ఆహ్, లైఫ్ ఎండ్ చేసుకోవాలి అనే థాట్ వచ్చేలాంటి లైఫ్. నాకు ఈ లైఫే వద్దు బాబోయ్! అన్నట్టుగా. సో, ఈ ఆనందం మీకు శాశ్వతం కాదు. మీరు ఏ ఆనందం కోసం పని చేయాలంటే, ఈ ప్రాణం వదిలేసి వెళ్ళిపోతారు కదా! అప్పుడు కూడా ఇదే ఆనందం మీరు అక్కడ కంటిన్యూ అవ్వాలి. అలాంటి ఆనందంలోనే ఎప్పుడు ఉండాలి. సో, థాట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. ఇది రియల్ హ్యాపీనెస్ కాదు. సో, దీన్ని రిలిజన్ పేరు మీద చెప్తున్నారండి. జాతి పేరు మీద. సో, ఇక్కడ నేను భక్తి మార్గం పేరు మీద చెప్తున్నాను అందుకే. ఎందుకంటే ఆయన వెస్టర్న్స్ కదండీ! వాళ్ళ మాటలు కొంచెం అలా తేడాగా ఉంటాయి. అలాగే ఇంకా ఇంకొక విషయం చూడమంటున్నారు. ఏంటంటే, ఈ ఆనందం కోసం మనం ఇలా ఒక విధంగా ఆనందపడుతుంటే, కొందరు ఆనందం కోసం ఆకల్టిజం అంటే ఈ మంత్రాలు, తంత్రాలు, ఆ విద్యలు ఉంటాయి చూడండి. దానికెళ్ళిపోతూ ఉంటారు. నాకెందుకో ఆనందంగా లేదు. మా లైఫ్‌లో అంతా కష్టాలే ఉన్నాయంటే, ఏదైనా దారం ఇస్తారా? ఏదైనా పూజ చెప్తారా? ఏదైనా టెంకాయ కట్టుకోవాలా? తాయెత్తు కట్టుకోవాలా? నిమ్మకాయ కట్ చేయాలా? లేదా మేక బలి ఇవ్వాలా? ఆయనంటున్నారు, ఇది వర్స్ట్ అఫెండర్స్. ఇలాంటి అలవాట్లున్నాయా మీలో చూసుకోండి. నేను పేరు చెప్పను. అయితే ఇలాంటి కల్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే వద్దులేండి ఈ విషయం. వాళ్ళ ప్రాణాలే ఇచ్చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారిక్కడ. వాళ్ళ జాతి కోసం ప్రాణాలే ఇచ్చే వాళ్ళుంటారు కదండీ! వాళ్ళ గురించి ఉంది. అందుకే ఆ విషయం వద్దు. సో, అలా ఆకల్టిజం, కల్ట్ పేరు మీద కొన్ని కాంప్లికేటెడ్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. బలి ఇవ్వడాలు అవన్నీ ఉన్నాయి కదండీ! దాని గురించి చెప్తున్నారు. సో, ఇది అవసరమా? ఇది కూడా ఒక సైన్సే కదా! అనొచ్చు కొందరు. పని జరుగుతుంది కదా! తాయెత్తు కట్టుకుంటే తప్పేముంది? బలి ఇస్తే తప్పేముంది? అంటే అప్పుడు అక్కడ ఆయనంటారు, "దిస్ ఈస్ నాట్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్." ఇది సత్యం కాదు. ఇది మీకు జాతి మీద భయంతో చేస్తున్నారు. మా ఊర్లో నాన్ వెజ్ బలి ఇస్తేనే అంటే నాన్ వెజ్ నైవేద్యం పెట్టాలండి మా దేవత. నాన్ వెజ్ పెట్టకపోతే హ్మ్, కో కోపం వస్తుంది లేదా ఇబ్బంది పెడుతుంది దేవత అలా చెప్తున్నారా? ఉన్నారు గదండీ కొందరు పల్లెటూరులో.
మా గ్రామ దేవతకి ఎన్ని మేకలు, ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మేకలు ఇవ్వాలి. సో ఇది ఏం జరిగిందంటే భయం, జాతి పేరు మీద మీలో భయం పుట్టించి మీరు ఆ జాతి వదిలి వెళ్ళకుండా అలా చేయడానికి చేశారు. లేదంటే ఈ జాతి వాళ్ళు తగ్గిపోతారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే మీరు కలిసి ఉండరు కదండి. ఓ ఈ జాతి మనం అలా చెయ్యకపోతే ఈ జాతిలోంచి తీసేస్తారు అనే భయం పెడతారండి. అమ్మవారు కోపగిస్తే మీరు చచ్చిపోతారు అనే భయం పెడతారు. వాళ్లకు నలుగురిలో చూపించడానికి మన జాతి వాళ్ళు చూడండి మన కంట్రోల్లో ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మా మాట వింటున్నారు, మీరు చెప్పినట్టు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి. మన మన జాతి ఈ భూమి పైన అందరికన్నా పెద్ద జాతి, ఫాలోవర్స్ ఎక్కువ. ఈరోజు ప్రతి జాతి వాళ్ళు అందుకోసమే గుడిలు కడతారు, మసీదీలు కడుతున్నారు, ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రచారం ప్రచారం ప్రచారం, జ్ఞానం కోసం ఎవ్వరూ చేయలేదండి. సో అలా చేస్తున్నారంటే మీకు అది తెలియటం లేదు, దాని వెనక ఇలాంటి కుట్ర ఉంది అని చెప్తున్నారు. కొందరు జాతి వాళ్ళు భయపెడతారు. మీరు ఒకవేళ ఇది ఫ్రీగా లేదా మనసుతో ఒప్పుకోకపోతే మీరు చచ్చిపోయిన తర్వాత నరకంలో వెళ్తారు. మీరు మాత్రమే కాదు, మీరు మరీ ఒక నలుగురిని ఈ జాతికి కన్వర్ట్ చేస్తేనే మీకు మంచి జరుగుతుంది, అదర్వైజ్ మీరు నరకంలో వెళ్తారు, అందుకే మీకు కష్టాలు వస్తాయి అని ఎంతవరకు భయపెడతారంటే చాలా ఘోరం అండి. అలాంటిది మొన్ననే ఒక చిన్న పాప అండి, 2 ఏళ్ల పాప మాట్లాడుతా ఉంది అలా. ఆ వీడియో చూశాను నేను. నాకు నిజంగా నాకు భయం వేసిందనమాట. ఎలాంటి టీచింగ్స్ ఇచ్చారు? ఒక 2 ఇయర్స్ పాప అంటా ఉంది ఈ మాట. సరేనండి. ముందు ఎందుకు ఇలా చేస్తారు అంటే పేరెంట్స్ గురించి చెప్తున్నారు. నేను ఈ మాట ఏదైతే చెప్తున్నానో మీరు ఏ పేరెంట్ అయినా ఒప్పుకోవచ్చు. పిల్లల్ని హద్దుబస్తులో పెట్టాలంటే వాళ్ళకి కొట్టి తిట్టి అయినా చెప్పాలి, లేదా భయపరచాలి. భయం పెడితేనే వాళ్ళు కంట్రోల్లో వస్తారు. అలాగే ఈ జాతి ముఖండలు మనందరినీ ఒక్కసారి కొట్టి చెప్తారు, రెండోసారి తిట్టి చెప్తారు, ఆ తర్వాత భయపెడతారు. సో అలా ఉన్నప్పుడు కూడా ఈ ఈ మనం అందరూ అలాంటి పిల్లలు పేరెంట్స్ ని ప్రేమిస్తారా? ఏ నిన్న కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం కదండి. ఏ పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రుల మీద భయంతో వాళ్ళకి వంగుతున్నారంటే, వాళ్ళతో ఉన్నారంటే నిజంగా వాళ్ళలో ప్రేమ ఉంటుందా? అలాగే ఎవరైతే భయంతో జాతిని కూడి పెట్టినారో వాళ్ళకి వాళ్ళ జాతి మీద అభిమానం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? అది ఉండదు అంటున్నారు. దెర్ ఇస్ నో లవ్. అయితే యాజ్ అ పేరెంట్ మనం లవ్ అనేది నేర్పించాలి, పనిష్మెంట్ తో కాదు అంటున్నారు. ఇంకంతే మనం నరకం గురించి ఎంత చెప్తారు కదండి, అలా ఎలా భయపడతారు జాతి వాళ్ళు అనేది చెప్తున్నారు. ఓ మై గాడ్. అది వద్దులేండి. ఓకే. అయితే మార్క్ చేసుకున్నాను. అయితే చెప్పడం నాకు ఇష్టం అవ్వటం లేదు. ఓకే. నెక్స్ట్ విషయం వచ్చి అలాగే వేరే జాతి వాళ్ళ గురించి జూయిష్ వాళ్ళ గురించి అంతా చెప్తున్నారు. వాళ్ళ ఫుడ్ గురించి ఎలా అనుకుంటారు? బికాజ్ నాన్ వెజ్ తింటారు కదండీ. జూయిష్ పీపుల్ ఆర్ వెరీ వెరీ లావిష్ అన్నమాట. రిచ్‌గా తినడము, ఆయిలీ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ అవన్నీ తినడం చాలా వాళ్ళకి ఒక అలవాటంట. సో అలా ఉన్నవాళ్ళు, ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఆత్మ పైకెళ్ళదంట. ఎలా అయితే శరీరంలో ఇలాంటి విషయాలుంటే, అంటే తినరాని వస్తువు, అనారోగ్యకరమైన వస్తువు, తామసిక వస్తువు ఇవి తింటూ ఉంటే శరీరం మాత్రం కాదు, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ సోల్ కూడా అస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి రావు. సో ఇన్‌స్టెడ్ ఏమవుతాయంటే వాళ్ళకి ఇంకా కలలో అలాంటివే కలలు వస్తాయి.
వాళ్ళు ఈజీగా ఆస్ట్రల్ ట్రావెల్ చేయలేకపోతారు. సో యాహ్! ఇది ఎలా ఉందంటే స్కూల్లో అల్లరి చేసే పిల్లలుంటే వాళ్ళకి ఆహ్, స్కూల్లో ఏం చేస్తారండి, క్లాస్ రూమ్‌లో కూర్చోపెడతారు. ఆడుకోవడానికి పంపించరు కదా! అలాగే ఏ ఏ మనిషి అయితే వాళ్ళ శరీరానికి ఇలాంటి ఆహారాలు, ఇలాంటి అలవాట్లు ఇస్తారో వాళ్ళని ఆడుకోవడానికి పంపించరు టీచర్. అంటే ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళకి రావు అని చెప్తున్నారు. సో, ఈ చాప్టర్ హ్మ్. ఎసెన్స్ ఏంటంటే చాలా డీప్ మీనింగ్ ఉందండి ఇందులో. అయితే బుక్ చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయనిక్కడ గలిగింది ఏముందంటే, రిలిజన్ అంటే, జాతి అంటే ఎంజాయ్ చేసేది. అది ప్రౌడ్ ఫీల్ అయిపోయి స్మైల్ రావాలి, గర్వం అనిపించాలి. దేవుడు గురించి లేదా మన సృష్టికర్త గురించి, నా సోల్ జర్నీ గురించి తెలుసుకోవడం జరగాలి. అప్పుడు అది ఒక మంచి జాతి. అండ్ అది కాకుండా అక్కడ భయం అండ్ బెదిరింపులతో చేసేది నిజంగా జాతిది కాదు. సో, నౌ చాలండి. చాలా చాలా ఆహ్, డిఫికల్ట్ సబ్జెక్ట్‌ని మీరు మిద్దె పైన నుంచి తీసి బయట పడేశారు. అందుకే మిద్దె నుంచి కింద దిగండి అంటున్నారు. గెట్ డౌన్ ఆఫ్ యువర్ అటిక్. 2 థింగ్స్ ఈరోజు మనం అటిక్‌లో నుంచి అంటే మన అట్ట నుంచి తీసి పడేసామండి. నేను ఏదైతే రిలిజియన్‌ని ఫాలో అవుతున్నానో, భయంతో అవుతున్నానా, ఇష్టంతో అవుతున్నానా, నా మంచి కోసం అవుతున్నానా అది చూసుకోవడము. ఇంకొకటొచ్చి మొదటిది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముంది? యాహ్! ఏం జరిగిందో లైఫ్‌లో అది నేను చూసిన కలరా? నిజంగా ఆ కలర్ ఉందా? అది చూసుకోవాలి. నాకు కనిపించే బ్లూ ఉందా? ఇంకొకరు చెప్పే గ్రీన్ ఉందా? లేదా అది గ్రీన్ కాదు, బ్లూ కాదు, రామా కలర్ ఉందా? సో, నేనేదైతే నొప్పి లోపల పెట్టుకొని తిరుగుతూ ఉన్నానో ఆలోచనలో, అవి ఒకసారి చూసుకోవాలి. ఈ 2 విషయాలు మనం ఈరోజు చూసుకోవాలండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్‌కొచ్చామండి. ఇంకోసారి క్లీనింగ్ చేద్దామా? పైకెక్కండి మిద్దె పైన అంటున్నారు. ఈసారి మీరు కొన్ని కొత్త విషయాలు చూసుకుంటారు. అంటే మన మనసులో ఉండే విషయాలేనండి ఒక్కొక్కటి. ఈసారి నేను ఏం చూస్తున్నానంటే భయం. నాలో ఉండే భయాన్ని చూస్తున్నాను. లేదండి నాకు ఏ విషయంలోనూ భయం లేదు అని అంటున్నారా? నో అంటున్నారాయన. బికాజ్ మీరు లైఫ్‌లో ఎక్కడైనా ముందుకు రాలేదు అంటే కారణం ఏదో ఒక మూలలో ఒక భయమంట. సో, అందుకు ఈరోజు మనం చూసుకోవాల్సిందే ఏ విషయం గురించి మనకు భయముంది అని. భయం అంటే పులిని చూసి, పాము చూసి లేదా పురుగుల్ని చూసి భయపడతారు కదా! అలాంటి భయాలు కాదు. అవి మామూలు భయాలే. అయితే ఆ భయాలు కూడా ఎందుకున్నాయన్నది కూడా చూసుకోవాలి. మీకు ఒకవేళ పాము, పురుగు అంటే భయముందా? ఎందుకుంది అని చూసుకోవాలి. ఎందుకంటే అది కాన్షియస్‌గా ఉన్నప్పుడు మీరు భయపడుతున్నారు. అయితే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎందువలన అది స్టార్ట్ అయింది. సో, అలా అనుకుంటారా? ఎప్పుడైనా మనం ఆలోచించామండి? నాకు కాకరోచ్ చూస్తే ఎందుకు భయమని? యెస్. చూసుకోమండి. అయితే చూసుకోమంటున్నారు. ఎందుకంటే ఈ క్వాలిటీస్ మనలో అందరిలో ఉండే క్వాలిటీస్ అండి. సో, ఈయన అంటున్నారు ఏమైందంటే హ్మ్. ఈ చిన్న చిన్న భయాలేదైతే ఉన్నాయో, మీ ఇంటి గోడలో చిన్న పురుగులు పడతాయి చూడండి టర్మైట్స్ అంటారు. వుడెన్ ఐటెమ్స్‌లో పడతాయి యూజువల్లీ. ఫస్ట్ అవి చిన్నగా ఒక పురుగుతో స్టార్ట్ అవుతుంది. నిదానంగా లోపలే అది తినేస్తా ఉంటుంది. సో, అలా మనలో ఉండే ఒక చిన్న భయం మనకు తెలీకుండా ఈరోజు నా జీవితంలో కొన్ని డెసిషన్ మేకింగ్ టైమ్‌లో అది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఈరోజు నేను ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నాకు జాబ్ రాకపోవడం గానీ, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది డెసిషన్ తీసుకోలేకపోవడం గానీ, లేదా ఆల్రెడీ పెళ్లయింది అంటే పిల్లలతో మరి భార్యాబిడ్డలతో కూడా మనం సరిగ్గా
మాట్లాడలేకపోవడం గానీ, ఎందుకు జరుగుతా ఉంది అంటే, ఎక్కడో మూలలో ఏదో భయం ఈ ఈ రూపంలో బయటపడతా ఉంది. సో, త్రూఅవుట్ మన లైఫ్‌లో మనం కండిషనింగ్ అవుతూనే ఉంటుందండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ చెప్తారు. ఇలా చెయ్యొద్దు, అలా మాట్లాడొద్దు, ఇలా నిలవొద్దు, ఇలా తినొద్దు, ఇలా డ్రెస్ ఏసుకోవద్దు అని. తెలియక మీరు అది అలవాటు చేసుకుంటారు గానీ, అది వేరే విధంగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే చూడండి. చిన్నప్పుడు మీరు ఒకవేళ అన్ని విషయాలు ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళయి ఉంటే, అప్పుడు మీకు అమ్మనో, నాన్ననో, మేనత్తో, అవ్వో, తాతో ఎవరో వచ్చి అంటారు. "ఏంటి ఎప్పుడు వాగుతూ ఉంటావు? అన్నీ చెప్పుకోవాలా? బావుంటుందా? ఇది వినేవాళ్ళకి ఇష్టం ఉండొద్దు" అని ఏదో ఒకటి కొంచెం ఎక్కువగా దాని గురించి అన్నారనుకోండి. ఆ సమయంలో ఒక్కవేళ ఆ మాట మనసుకి తగిలింది అనుకోండి. అది అలా ఉండిపోతుంది. ఏంటి? మాట్లాడకూడదు. అది మంచిది కాదు. ఎదుటి వాడికి అది ఇష్టం లేదు. ఇప్పుడేమవుతుందంటే మీరు పెద్దవాళ్ళవుతారు. జాబ్‌కెళ్తారు. అక్కడ మీకు మీ మనసుకు ఇష్టం లేనిది జరిగినా మీరు ఏది నోరు విప్పి చెప్పలేకపోతారు. బాధపడతారు. సహిస్తారు. యూ విల్ థింక్ లైక్ థట్ ఈస్ గ్రేట్. కామ్‌గా ఉండి భరించడం అంటే టార్చర్‌ని సఫర్ అవ్వడం ఒక గ్రేట్ క్వాలిటీ అనుకుంటారు. లేదా ఇది నా రాత అని యాక్సెప్టెన్స్‌లో వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తాయి. అప్పుడు మీ మీద ఇంకా దౌర్జన్యం జరిగినా మీరు నోరు మూసుకొనే ఉంటారు. వేరే వాళ్ళ మీద జరిగినా మీరు చూస్తూ ఉండిపోతారు. సో, మీరు అలా మారుతూ, మారుతూ మీ లైఫ్‌లో అసలు మీరు ఏ విషయానికి రెసిప్రొకేట్ అవ్వకుండా అయిపోతారు. సో, ఎలా ఉంటుందంటే ఈ పురుగు ఎలా లోపల నుంచి కట్టెలనంతా తినేస్తుందో, మీ లోపల ఆ భయం మిమ్మల్ని కూడా అలా ఖాళీ చేస్తుంది. మీరు అసలు బ్యాక్‌బోన్ లేని మనిషిగా తయారవుతారు. మీరు మాత్రమే కాదు, మీరు వేరే వాళ్ళ మీద దౌర్జన్యం జరిగినా మీరేమి మాట్లాడరు. సో, ఇక్కడ క్రిస్టియన్స్ గురించి ఎక్కువగా చెప్పి అంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ క్రిస్టియన్ అంటే ఇలా ఉంటాడు అని చర్చ్‌లో చెప్తారు. ఇంట్లో చెప్తారు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా అని వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లని పెంచుకుంటారండి. సో, అలాగే మనం కూడా జాతి పేరు మీద లేదా మంచితనం పేరు మీద "నువ్వు తినే ముందు తమ్ముడికివ్వాలమ్మా" అని చిన్నప్పటి నుంచి చెప్పారనుకోండి. పెద్దవాళ్ళయినంక మీ తమ్ముడు మీకు మోసం చేసినా మీరు ఆహ్, ఏమి నోరెత్తి అనలేరనమాట. మీరు అంత అలవాటు పడిపోతారు. అది అప్పుడు మీరు పెద్దవాళ్ళయిన తర్వాత ఇలా మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈరోజు మీ లైఫ్‌లో అలాంటిదేదైనా జరిగిందంటే, ఎక్కడ ఈ భయం ఎక్కడ స్టార్ట్ అయింది? అది ఒక్కసారి చూసుకోవాలి. సో, భయం అనడానికే ఈ చాప్టర్ మొత్తం భయం గురించే ఉందండి. భయం ఈస్ టెర్రిబుల్ డిసీజ్ పెద్ద రోగం అంటున్నారు. భయం అనేది అందుకే చిన్న పిల్లలకి అస్సలు భయపెట్టొద్దు. దేని గురించి కూడా భయపెట్టొద్దు. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సరియో, తప్పో అని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. భయపెట్టొద్దు. అది జాతి పేరు మీద భయపెట్టొద్దు. ఎస్పెషల్లీ దయ్యాలు పేరు మీద భయపెడతారు. జాతి పేరు మీద భయపెడతారు. భయం దయ్యం అంటే ఎవరికీ భయం లేదు చెప్పండి. అందరికి భయమే. అయితే ఎవ్వరైనా దయ్యాన్ని చూసారా? అస్సలు ఎవరు చూడలేదు దయ్యం అంటే ఏంటి. అయినా ప్రతి ఒక్కడు దయ్యం అంటే భయపడతాడు. ఎంత భయపడతాడంటే చిన్నప్పుడేదో తెలియక భయపడితే పెద్దవాళ్ళైనా ఇంకా భయం పోలేదు. సో యెస్. పెద్దవాళ్ళైనా మనలో భయం పోదు. మీరు ఈవెన్ ఆర్మీ, మిలిటరీలో వెళ్ళినా అక్కడ కూడా మీకు భయం పోదు. అంటే మీరెంత స్ట్రాంగ్ సోల్జర్‌గా మారినా మీలో భయముంటుంది. సో, అందుకే ఫియర్ ఈస్ ఎ టెర్రిబుల్ థింగ్. సో, వన్స్ అగైన్ ఇంకో ఎగ్జామినేషన్ చెప్తున్నారు. మిమ్మల్ని మీరు డీప్ అనాలిసిస్ చేసుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్‌ని చెక్ చేసుకోండి. హ్మ్.
దేని గురించి ఎక్కువ భయం మీకు? అందరికీ ఎక్కువ భయం ఉండేది ఒకే విషయంతో అండి. చావు. చావు భయం అందరికీ ఉంటుందంట. సో, ఎందుకు భయం మీకు? చావంటే ఎందుకు భయం? సో, యాక్చువల్ భయాన్ని టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసిందంట. చావంటేనే భయం. ఎందుకండి చావంటే భయం? మీరు రోజు చస్తున్నారు మీకు తెలుసా? నిద్రలో మీరు నిద్రపోయేటప్పుడు మీరు రోజు చచ్చిపోతారు. స్లీప్ ఈస్ ఎ రిమైండర్ ఆఫ్ డెత్. దట్ స్లోలీ మీరు ఇలాగే నిద్రపోతారు. అలా అయిపోతుందది. అలాంటిది మీరెందుకు మరి భయపడుతున్నారు? ఇక్కడ మీరు ఉన్నప్పుడు చచ్చిపోరు. ఒకేసారి చచ్చిపోతారు. ఇంక అయిపోతుంది. ఉన్నప్పుడు చచ్చిపోతానేమో అనే ఒక భయం ఏదైతే ఉందో అది ఇంకా భయంకరంగా ఉండే భయమంట. అందుకే ఈ యాస్ట్రల్ ట్రావెల్ కూడా చేయడానికి కొందరు భయపడతారు. యాస్ట్రల్ ట్రావెల్ చేసి నేను తిరిగి రాగలేకపోతే అని. సో డోంట్ వరీ. మీరెక్కడికెళ్ళినా మీకు సిల్వర్ కార్డ్ ఉంటుంది. మీరు రిటర్న్ వచ్చేస్తారు. సో యాస్ట్రల్ ట్రావెలింగ్ ఈస్ నాట్ డేంజరస్. డేంజరస్ ఏది ఉంది అంటే భయమే డేంజరస్. సో ఆయన అంటున్నారు, ఐ సజెస్ట్ అగైన్ అండ్ అగైన్ ఈ భయాన్ని వదిలేసేయండి. ఏ విషయం గురించి మీకు భయం ఉండకూడదు. దేని గురించి అయితే భయం ఉందో అది ఒక్కసారి చూసుకోండి. అప్పుడు మీకు భయం ఉండదు అంటున్నారు. సో యెస్ మాస్టర్స్, భయం గురించి కొన్ని రాజులు స్టోరీస్ ఉన్నాయి. ఇంకా చాలా పెద్దగా ఉంది అది. ఓకే, నెక్స్ట్ ఇస్ నౌ ఆరాస్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఆరాల్ గురించి ఎవరైనా నేర్చుకున్నారంటే భయపడతాము. ఇప్పుడు ఆరా రీడింగ్ తెలిసిపోతే నా మనసులో ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చాయంటే వాళ్ళకి ఎదుటి మనిషికి తెలిసిపోతుంది కదా అని భయపడతాం. సో ఆల్వేస్ రీడింగ్ వన్స్ థాట్ అవసరం లేదండి. ఆరా రీడింగ్ తెలుసుకున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ ఆరా రీడింగ్ చేస్తూ ఉండకూడదు. తెలుస్తుంది అయితే జడ్జ్మెంట్ చేయకూడదు. బికాస్ మీతో మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌తో పాటు మీకు కాని వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో, ఎప్పుడు మీకు మంచి ఎక్స్‌పీరియన్సెసే ఉండవు. మీరు ఇలా కూర్చున్నారంటే 10 మందిలో అందులో ఇద్దరు మీ ఫ్రెండ్స్ ఉంటారు. 8 మంది మీకు ఇష్టం లేనోళ్ళుంటారు. సో, మీరు ఆరా రీడింగ్ చేసి మీరు ఎఫెక్ట్ అవుతూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో, అలాంటప్పుడు మీ ఆరా డిస్టర్బ్డ్ అవుతుంది. సో, జడ్జ్ చేయొద్దు, వెంటనే చెప్పొద్దు అండ్ చూసి చూడనట్టుగా ఉండిపోండి అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి చూడడం అలవాటైతే మీకు అందరి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు అలర్ట్‌గా ఉండదు. ఒక హ్మ్. పోలీస్‌లాగా. ఓహ్! ఆరా బాలేదు. వీడితో దూరంగా ఉండాలి. ఓహ్! ఇక్కడ ఆరా సరిలేదు. ఈ వీళ్ళకి ఈ రోగం ఉంది. వాళ్ళకి చెప్పేయాలి. అలాంటిది ఉండకూడదు. జస్ట్ నార్మల్‌గా. అందుకే చూడండి చాలా పెద్ద పెద్ద సాధనలు చేసిన వాళ్ళకి మూడో కన్ను తెరిసి అంతా తెలుస్తూ ఉంటుంది. అయితే ఏది చెప్పరు. మన పత్రి సార్ లాంటి వాళ్ళు. ఎవరికి మొహం మీద నువ్వు ఇలాంటోడు అని చెప్పలేదు కదా ఆయన. అలాగే మనం కూడా అలా అవ్వాలి. నేర్చుకున్న అందరికీ చెప్పకూడదు. సో, ఇది కూడా భయపడొద్దు. ఎదుటి వాడికి ఆ విద్య ఉంది అంటే వాళ్ళకి ముందెళ్ళడానికి కూడా మనం భయపడుతుంటాం. వాళ్ళు నన్ను చూస్తే అంతా తెలిసిపోతుందేమో అని. సో, అలా కూడా ఆ భయం కూడా అవసరం లేదు. అలాంటి భయం ఉండకూడదు. సో, ఎలాంటి భయం మనకు ఉండకూడదండి. భయం గురించి అలా చెప్తున్నారు. ఏ సాధువు అయినా, ఏ సంత అయినా మీరు వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మీ ఆరా రీడింగ్ చెయ్యరు వాళ్ళు. ఆరా రీడింగ్ చేయడానికి కూడా కొంచెం శక్తి పెట్టాల్సొస్తుంది కదా! వాళ్ళు అనవసరంగా అలా చెయ్యరంట. అవసరం ఉంటేనే చేస్తారు. సో, అందుకే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు కూడా మీరు కూడా అంతే. ఎప్పుడూ ఆరా రీడింగ్ చేయకూడదు. మరి చేసినప్పుడు వాళ్ళకి చెప్పకూడదు. సో, ఓకే మాస్టర్స్. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఇప్పుడు మిద్దె పైనుంచి కింద దిగండి. చీకటవుతా ఉంది. ఈ రోజుకింత చాలు. మళ్ళీ నెక్స్ట్ రోజు మనకి క్లీనింగ్ చేసుకుందాము. ఈ రోజుకి ఇంత చాలు అంటున్నారు. సో, ఇలా వీలైనప్పుడంతా మీ అంటే మిద్దె పైన వెళ్ళి
మూటలు కట్టేసి పెట్టిన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. మీరు ఏది దాచి పెట్టుకున్నారో అది ఎలా క్లీనింగ్ అంటే ఇలా అండి. అంటే అక్కడ ఏదైనా పాత ఫోటో ఉంటే తీసి పడేయమని లేదు. ఒకసారి దుమ్ము దులిపేసి ఏముంది అని చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవడం. ఏదైనా బొమ్మలు దాచిపెట్టుకొని ఉంటే ఆ బొమ్మలనంతా క్లీన్ చేసి, పెయింటింగ్ అంతా పోయి ఉంటే పెయింట్ చేసేసి, దానికి ఏదైనా రిపేరీలు ఉంటే రిపేరీ చేసి మళ్ళీ దాచిపెట్టుకోవడం. పాత స్వెటర్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాము. షాలు మురికిగా ఉంటే ఒక్కసారి వాష్ చేసి మళ్ళీ నీట్‌గా మడత పెట్టి మళ్ళీ కట్టేసి పెడతాము. అయితే అక్కడ ఏముంది అని ఒక్కసారి చూసుకుంటూ ఉండాలి గదా! అది ఇప్పుడు చేయమంటున్నారు. అలా మనలో ఏ ఏ ఒక మూటలున్నాయో చూసుకోవాలి. సో, ఈ చాప్టర్‌ని చాలా డీప్‌గా చదివితే ఇంకా అర్థమవుతుందండి. నేను చాలా సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నించాను. అయితే ఇది చాలా డీప్‌గా ఉన్నింది. సో, రేపు కళల గురించి ఉందండి. సో, కళలు ఎ ఎలా వస్తాయి? మరి ఎందుకొస్తాయి? మనం కళల గురించి ఎలా ఏం నేర్చుకోవాలి? సో, అది రేపు చూద్దామండి. ఈ రోజుకి ఇంతే. థాంక్ యూ వెరీ మచ్. మీ మిద్దె మీరు క్లీన్ చేసుకోండి. అంటే మీ లోపల మీరు చూసుకోండి అని అర్థం. ఓకే మాస్టర్. థాంక్ యూ. థాంక్ యూ. నిజంగానే అందుకే ఈ బుక్కు ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఈ బుక్ మానేస్తారండి. ఇక పైన ఉండేదంతా చాలా డీప్ మీనింగ్ గల విషయాలున్నాయి. ఓకే మాస్టర్స్. ఆయన చెప్పినట్టు లోక్సమరాంప చెప్పినట్టు కామ్‌గా ఒక ప్లేస్‌లో కూర్చొని చదివితేనే ఇది అర్థమవుతుంది. అలాగే మీరు కూడా కామ్‌గా ఇది చెప్పిన మాటల్ని ఒక్కసారి, 2 సార్లు వింటే మీకు ఏం చేయాలో అనేది మీకు తెలుస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇంతేనండి. ఈ ఎపిసోడ్‌ని ఇక్కడికే స్టాప్ చేద్దాము. థాంక్ యూ.